స్టేషన్కు జబీనా బేగం ఎస్ఐగా వెళ్లారు. అదే స్టేషన్లో లాలియా నాయక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఇంతకీ ఇందులో ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. వీరిద్దరూ గురు శిష్యులు. గురువు పనిచేస్తున్న అదే స్టేషన్కి జబీనా బేగం ఎస్ఐగా వెళ్లారు. గురువు అంటే స్కూల్లోనో కాలేజీలోనో ఉండాలి కదా, మరి కానిస్టేబుల్గా స్టేషన్లో పనిచేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాలియా నాయక్ది నిరుపేద కుటుంబం. తండ్రి 4వ తరగతి పరిగిలోనే ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించడంతో అక్కడే ఉంటూ ఇంటర్ పూర్తి చేశాడు. తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తి చేసిన లాలియా నాయక్ ఎంఏ బీఈడీ పూర్తి చేసి పరిగిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరారు. కోవిడ్ సమయంలో కాలేజీ మూతపడ్డంతో ఉపాధి కోల్పోయారు. అయితే ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఓడుతాయో తెలియదు. అందుకే ఎలాగైనా జాబ్ కొట్టాలని భావించారు. పట్టుదలతో చదువుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2020లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. లాలియా నాయక్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న సమయంలో అదే జిల్లాలోని ముక్తాల్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన జబీనా బేగం ఇంటర్లో చేరారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన జబీనా బేగం చదువులో చురుగ్గా ఉండడంతో లాలియా నాయక్ ఆమెను ఎంకరేజ్ చేశారు. ఇంటర్ 2వ సంవత్సరంలో ఆమెకు తల్లిదండ్రులు వివాహం జరిపేందుకు ప్రయత్నాలు చేయడంతో వారితో మాట్లాడి రద్దు చేయించారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ చదివే వరకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తన వంతు సహాయం చేశారు. గురువు లాలియా నాయక్ ప్రోత్సాహంతో పాటు తన స్వయం కృషిని జోడించిన జబీనా బేగం 2024లో ఎస్ఐ పరీక్షల్లో అర్హత సాధించారు. ఏడాది పూర్తి చేసుకుని ఎస్ఐగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ పొందారు. ఏ గురువుకైనా తన శిష్యులు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. అలాంటిది శిష్యురాలు తాను పనిచేసే స్టేషన్లోనే ఎస్ఐగా వస్తే ఆ గురువు ఆనందానికి అవధులుండవు. తన శిష్యురాలు బుధవారం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించేందుకు వస్తున్నట్టు తెలుసుకున్న లాలియా నాయక్ జబీనా బేగంకు సెల్యూట్ చేసి స్వాగతం పలికారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన లాలియా నాయక్, జబీనా బేగం ఇద్దరు కూడా పేదరికం అనే అడ్డంకులను దాటుకొని ఎస్ఐ కానిస్టేబుల్గా ఉద్యోగాలు సంపాదించడం ప్రత్యేకం.